రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ఫోటోని లుక్ వేయండి. మొన్నటిదాకా అయోధ్య రామ మందిరం మీద జై శ్రీరామ్ నినాదం మీద ఏడ్చి చచ్చారు. ఇప్పుడు కృష్ణుడి మీద మొదలేశారు. ఆ నికృష్టులు మీరే. అప్పుడు రాముడి మీద పడి ఏడ్చారు, ఇప్పుడు కృష్ణుడి మీద పడి ఏడుస్తున్నారు. మీరంతా మతిలేని అసురజాతి వారసులు, ధర్మ విజయానికి ఓర్వలేని దుర్యోధనులు. దానిలో ఏమాత్రం సందేహం లేనే లేదు. షేర్ చేసింది ఎక్కడ? కేసీఆర్ బీఆర్ఎస్ ఫర్ 2024 ఎలక్షన్స్ అంట. ఇది ఒక ప్రైవేట్ గ్రూప్. ఉండేది కేసీఆర్ కేటీఆర్ సపోర్టర్లు మాత్రమే. బాబు, మీ లీడర్లు ఇలానే అహంకారంతో విర్రవీగి నోటికి వచ్చినట్టు కూసినందుకు ప్రజలు అహంకారాన్ని అణిచారు. ఎందుకంటే రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమి, కంస జన్మభూమి, దుర్యోధన జన్మభూమి, ఇక సత్యభామ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి. ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు చేయాలన్నా? రామ జన్మభూమి, కృష్ణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని వ్యంగ్యంగా డైలాగులు అన్నవారు ఇప్పుడు ఎక్కడున్నారు? కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కాలం అన్నీ గుర్తు పెట్టుకుంటది. వీళ్ళు ఎప్పుడూ హిందూ ద్వేషం చూపించడంలో మనల్ని డిసప్పాయింట్ చేయరు. వాళ్ళే అంబేద్కర్ గారి పేరు వాడుకునే ఫేక్, అంటే నకిలీ అంబేద్కరిస్టులు. మిషనరీలు విదిల్చే ఎంగిలి మెతుకులు ఏరుకు తింటూ ఇలా హిందుత్వంపై విషం చిమ్ముతూ అంబేద్కర్ వెనుక దాక్కునే ఇలాంటి బాపతులకు ఇంతకు మించి ఆలోచన వస్తే మనం ఆశ్చర్యపడాలి. వీళ్ళు అంబేద్కర్ పేరుని, బుద్ధుడి పేరుని వాడుకొని బతుకుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారనే ఆలోచనలో బతుకుతూ ఉంటారు. అంటం రబై, బరాబర్ అంటాం. రాముడు అంటాం, కృష్ణుడు అంటాం, కాశీ విశ్వనాథ స్వామి అంటాం. మా నమ్మకాలు, మా దేవుళ్ళు, మా ఇష్టం. వీడు చూడండి. దేశాలన్నీ తిరిగింది విహారయాత్రలకి కాదు, ప్రపంచ స్థాయిలో దేశాన్ని బలోపేతం చేయడానికి. ఏ దేశానికి వెళ్ళినా పువ్వుల వర్షం కురిపిస్తున్నారు, జయహో భారత్ అంటున్నారు. మోడీ వంటి లీడర్ అమెరికాకి కావాలి అని అంటున్నారు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లీడర్స్ మోదీజీ. He is the most popular world leader for a reason. He is unbelievable, visionary, and his level of commitment to the people of India is just indescribable. రష్యా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా భారతదేశ కరెన్సీని వాణిజ్యానికి వాడడానికి ఒప్పుకుంటుంది. అబుదాబిలో అత్యంత పెద్ద హిందూ మందిరం కట్టారు. మొన్ననే ఉరిశిక్ష రద్దు చేయించి మాజీ నేవీ ఆఫీసర్స్ ని సురక్షితంగా భారత్ కి రప్పించారు. ఇవన్నీ నీలాంటి వాళ్ళ వల్ల కాదు. దేశ ప్రధానమంత్రి ఆ దేశ నాయకులను కలవడం వల్ల, సత్సంబంధాలు పెట్టుకోవడం వల్ల, బలం పెంచుకోవడం వల్ల. ఇవేమీ తెలియదా అంటే వీళ్ళకి తెలుసు. కానీ ఈ పోస్ట్ చూసి అమాయక ప్రజలు అవును కదా అనుకొని వీళ్ళ మాయలో పడిపోతారు. అదే వీళ్ళ టార్గెట్. చంద్రమండలం నవగ్రహాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అంట. న్యూస్ చూడలేదేమో. చంద్రయాన్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు గగన్యాన్ మిషన్ లో 4 పంపుతున్నాం. బర్నాల్ కావాలా బాబు? మీ మంటకి బర్నాళ్ళు, ఈనోలు సరిపోలే. ఆ మండుతున్న దాన్ని తీసి పాడేయండి. రెడ్ కార్పెట్ వేసుకొని మరి దర్జాగా పూజలు చేస్తున్నాడు. హిందూ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు టోపీ పెట్టుకుని ఇఫ్తార్ విందులు ఇచ్చినప్పుడు ప్రభుత్వ డబ్బులతో ఎక్కడున్నారు? అదే విందులో ఎంగిలి ప్లేట్లు నాకుతూ ఉన్నారా? దేశ రక్షణను గాలికి వదిలేసి విదేశీయులకు అస్సలు ప్రవేశం లేని విక్రాంత్ అనే విమాన వాహక యుద్ధ నౌకలో అదేదో తన సొంత టాక్సీ అన్నట్టుగా ఇటలీకి చెందిన తన అత్తింటి మరియు ఇతర మంది మార్బలంతో లక్షద్వీప్లోని బంగారం అనే దీవికి విలాసయాత్రకు పోయిన అత్యంత నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాజీవ్ గాంధీది ఈ చరిత్ర తెలుసా? వాయిస్ ఆఫ్ తెలంగాణోడా? లేకపోతే ఇలా ఉగ్రవాదులతో చేతులు కలపాలి కాబోలు ప్రధానమంత్రులంటే. అలాంటి తప్పులు మోదీ గారు చేయట్లే అని మీకు జెలసీ కదా? ఇది చూడండి. ప్రధానమంత్రి చేయవలసింది ఇది కాదని చెప్పన్రా అంట. పెట్టింది నాస్తిక ఆస్తికవాదుల చర్చా వేదిక. ఈ వేదికల్లో ఉండేది సగం కోవర్ట్ బ్యాచ్, సగం దేవుడే లేడు అనే నాస్తిక ముసుగులో ఉండే కమ్యూనిస్టులు. దేవుడు లేడు అంటే అందరినీ వ్యతిరేకిస్తారనుకునేరు. లేదు, కేవలం హిందూ ద్వేషులు, సనాతన ధర్మ వ్యతిరేకులు, ఇంకా నకిలీ అంబేద్కర వాదులు మాత్రమే ఉండే వేదిక అన్నమాట ఇది.
ప్రధానమంత్రి చేయాల్సిన పనే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో చెప్తే మీ గుట్టు బయట పెట్టినా. మోదీ గారు ద్వారక వెళ్ళింది 2 పనుల కోసం. సుదర్శన సేతు పేరుతో కట్టిన బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేయడానికి వెళ్లారు. ప్రారంభోత్సవం చేశారు. ఈ బ్రిడ్జ్ ఒఖాని భేట్ ద్వారకాని కలుపుతుంది. 979 కోట్లతో కట్టిన బ్రిడ్జ్ ఇది. 2.32 కిలోమీటర్స్ పొడవుతో భారతదేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ఇది. ఇది 4 వరుసల వంతెన. సుదర్శన సేతు మీద ఎన్నో శ్రీకృష్ణుడి చిత్రాలు చెక్కించారు. భగవద్గీత శ్లోకాలు చెక్కించారు. పేరు కూడా ఆ శ్రీకృష్ణుడి ఆయుధం సుదర్శన చక్రం, ఆ పేరుతోనే ఉంది బ్రిడ్జ్. రెండవది, ద్వారకలో స్కూబా డైవింగ్ కూడా చేశారు. అక్కడ పూజ కూడా చేశారు. మన పురాణ ఇతిహాసాల ప్రకారం సముద్రం మధ్యలో శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక ఉండేది. అలా కట్టించుకొని పాలించాడు. అయితే శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి అయిన తరువాత ద్వారక నీట మునిగిపోయింది. నాస్తికులు, కమ్యూనిస్టులు కృష్ణుడు లేడు, దేవుడు లేడు అంటారు కదా. బట్ ఇక్కడ నిజంగానే సముద్ర గర్భంలో ద్వారక నగరం బయటపడింది. ఈ రోజుకి ద్వారకని చూడడానికి అందరూ వెళ్తూ ఉంటారు. అయితే మోదీ వెళ్ళింది 2 కారణాల వల్ల. ఒకటి భక్తితో, ఒక హిందువుగా. అయితే ఇంకొకటి టూరిజం. మోదీ గారు వెళ్లారు అంటే ఇంకా ఎందరో విదేశీయులు కూడా వచ్చే అవకాశం ఉంది. మన కృష్ణుడి గురించి, మన ధర్మం గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఇలానే ఇటలీలో నేపిల్స్ అనే ప్లేస్ లో బయా అనే పేరుతో ఒక పురాతన స్థలం ఉంది. ఇది కూడా నీటి కిందనే ఉంది. దీనిని చూడడానికి ఎందరో పర్యాటకులు వెళ్తూ ఉంటారు. అండర్ వాటర్ డైవింగ్ చేస్తూ ఉంటారు. ఇలానే ద్వారకని కూడా ఒక పర్యాటక స్థలంలా మాత్రమే కాకుండా ఆ శ్రీకృష్ణుడు ఏలిన ద్వారకను ప్రపంచానికి పరిచయం చేసే ఒక ప్రయత్నం దాగి ఉంది. రాముడు, కృష్ణుడు కోట్లాది మంది భారతీయులకు ఆరాధ్యమైన దైవాలు. కోట్లాది మంది ప్రజలకు ఆదర్శప్రాయులు, అవతార పురుషులు. అటువంటి దైవాలను, నమ్మకాలను హేళన చేస్తూనే ఉన్నారు సో కాల్డ్ నకిలీ నాస్తికులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు. మన ప్రధాని మోడీ గారు 73 ఏళ్ల వయసులో ఎంతో సాహసంతో తన భక్తి ఈ విధంగా చాటుకోవడంతో పాపం కాంగిగాళ్లకు తెగ కడుపుబ్బరంతో కళ్ళు బైర్లు కమ్మి కింద మీద పడిపోతున్నారు. ఆయన చిత్తశుద్ధిలో, దక్షతలో, పాలనలో, ఆత్మనిబ్బరంలో, అవగాహనలో ఆయన కాలి గోటికి కూడా సరిపోరు మీరు. బాబు, మీరు ఆకాశం మీద ఉమ్మకండి, మీ మొహాల మీదే పడుద్ది. ఎంత ద్వేషం చిమ్మాలని చూసినా ఇలా నాలాంటి వాళ్ళు మీకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇస్తూనే అమాయకులు మీ వల్లో పడకుండా నిజాలు తెలియచేస్తూనే ఉంటారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, ఓం నమః శివాయ. జై భారత్, జై హింద్.